జగన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి దేవినేని ఉమ. విశాఖ సమిట్ కు వచ్చే వారిని బెదరగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో ప్రధాని పేరెత్తలేని ప్రతిపక్ష నేత తమ గురించి మాట్లాడలేదని విమర్శించారు దేవినేని ఉమ. మోడీ గారి పేరు కాదు, ప్రధానమంత్రి గారి పేరే ఎత్తలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వెళ్ళాం, ఫైట్ చేసాం, మాట్లాడాం. మేము మా శక్తి ఉన్నంతకాలం కూడా నిరాహార దీక్షలో అన్ని చేసాం. ఇవాళ నువ్వు రాళ్లేసే కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రాకుండా అయ్యండి. నేను తెలియగడుగుతాను, 42 దేశాల నుంచి ఇవాళ విశాఖపట్నానికి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి మీకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇండస్ట్రియల్ సమిట్కి విశాఖపట్నానికి. నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరైనా సరే, మీకు 26వ తారీఖే మీకు సమయం దొరికిందా? అంటే రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగం ఆమోదించిన రోజులో దేశం గర్వపడే విధంగా, మనం గర్వపడే విధంగా చేసిన ఘనకార్యాలు చెప్పుకోవాలి, చేయబోయేది చెప్పుకోవాలి. కానీ మీరు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు 2 రోజుల సదస్సు విశాఖపట్నంలో జరుగుతుంటే మీ ఉద్దేశాలు ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? మీ దుర్మార్గాలు ఏంటి? కావాలని అంటే ఏదో విధంగా మేము అదే అడుగుతున్నాం. ఇవాళ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతూ ఉన్నా, ఇవాళ చాలా స్పష్టంగా మేము అసెంబ్లీలో అడిగాం. ఇవాళ ఏదైతే ప్రత్యేక హోదా, ఏదైతే ఈ స్టేటస్ సంబంధించి, ప్యాకేజీ సంబంధించి ఈ విధంగా మేము నిధులు తీసుకొస్తున్నాం, ఈ విధంగా పరిశ్రమలు కానీ ఈ విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. నాయన జగన్మోహన్ రెడ్డి తెలియగలడు, కేంబ్రిడ్జ్లోనో ఆక్స్ఫర్డ్లోనో చదివచ్చావు, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, కాబట్టి నీకు వచ్చిన ఇంగ్లీష్ అంతా ఉపయోగించి చెప్పిన ఆయన అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. మేము అడిగితే మాట్లాడడానికి మాటలు లేవు. అవి మాట్లాడటానికి మాటలు లేవు. నీకు సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవు, తెలుసుకోవు. ఎవడో ఏదో పెట్టాడని చెప్పి 2 ముక్కలు చదివాడు. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి సమాధానం లేదు. కాబట్టి శాసనసభలో ఒకటి, ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటుంది, చట్టం చేస్తుంది. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, మిగతా నాయకులందరినీ కూడా, రాష్ట్ర ప్రజలను తెలియజేసేది ఏంటంటే, ఈ 42 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమిట్లో ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెట్టాలని పెద్ద ఎత్తున ముందుకొస్తుంటే వాళ్ళల్లో ఒక అభద్రతాభావం లేపి ఇక్కడ ఏదో జరిగిపోతుందని దేశానికి కాదు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు కూడా చెప్పాలి. మీ దురుద్దేశాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెట్టడానికి ఎవరు ముందు రాకూడదు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రాకుండా ఉంటే మీకేమన్నా బతుకు తెరుగుంటుంది. ఎందుకంటే ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నాం, ఒక పక్కన ఇటుకే లేదన్నాడు అమరావతిలో. బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవరో మాట్లాడ్డా మాట. ఈ విధంగా మరి పరిపాలన ఇక్కడే చేసుకుంటున్నాం, క్యాబినెట్ ఇక్కడే పెట్టుకుంటున్నాం, అసెంబ్లీ ఇక్కడే జరగబోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చెడగొట్టాలని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయాలని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బకొట్టడానికి వీళ్ళ చేతనైతే వెళ్ళి ప్రధానమంత్రి గారికి కాగితం ఇచ్చినామనండి, లేదా పార్లమెంట్ జరుగుతుందో పార్లమెంట్ మన దగ్గరికి వెళ్ళండి. పార్లమెంట్ ముందుకెళ్తే నీ మీద ఉన్న 420 ఏదే చీటింగ్ 420 కేసులు ఉన్నాయి కదా, 420 అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. 420 జగన్మోహన్ రెడ్డి గారు 420A1 13 CBI ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు ఇవాళ ఇండస్ట్రీస్ గురించి బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బెత్తి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రంలో కార్యక్రమాలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తారు. రేపు బడ్జెట్లో కూడా బ్రహ్మాండంగా రాష్ట్రానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేపడతారు.